మనం కవర్ చేసుకున్నాం. ద ఐడియా మనం లాస్ట్ ఎండింగ్ దాంట్లో చెప్పుకున్నట్టు ఏదైనా మదర్లీ ఫిగర్ విచ్ యూజ్డ్ టు గివ్ సో మచ్ రిలేషన్షిప్, కేర్, నరిష్మెంట్, లవ్. అంటే మదరే అయ్యుండక్కర్లేదు, అది ఆ సార్ట్ ఆఫ్ ఫిగర్. మనం ఎగ్జాంపుల్గా పూర్వపు విలేజెస్ గురించి కూడా చెప్పుకున్నాం పాస్ట్ సెషన్స్లో. అట్లాగే ఒక్కొక్కసారి ఆఫ్టర్ మ్యారేజ్ హస్బెండ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద గివర్. సో మచ్ లవ్, కేర్, నరిష్మెంట్, గుడ్ రిలేషన్షిప్. బట్ at one point of time ఈ ప్రేమ, ఈ అనురాగం, ఈ ఆప్యాయత ఇట్ సెల్ఫ్ అవే బంధించినట్టు అయిపోతారు, చాలా సఫకేట్ అయిపోతారు, రెస్ట్రిక్ట్ అయిపోతారు. ఇవి నాకు ఇస్తున్నారు అనే విషయం క్లారిటీగా వాళ్ళకు ఉంటుంది, కానీ ఆ ఇచ్చిన దాన్ని వాళ్ళు they couldn't bear that, because ఆ సార్ట్ ఆఫ్ లవ్, కేర్, నరిష్మెంట్ ఇట్ సెల్ఫ్ వాళ్ళకి ఏమవుతుందంటే ఇట్ ఫీల్స్ రెస్ట్రిక్టెడ్ అండ్ దే వాంట్ ఇండిపెండెన్స్, దే వాంట్ ఇండివిజువాలిటీ. ఇది మనకి ఈ సెంటర్, ఈ థర్డ్ సబ్ క్లాస్ లేదా థర్డ్ సూపర్ క్లాస్ మొత్తానికి ఇది సెంటర్గా ఉంటుంది. వాట్ సార్ట్ ఆఫ్ ఇండిపెండెన్స్ విల్ గివ్ యూ ద కింగ్డమ్? మళ్ళీ ఎటువంటి స్వేచ్ఛ కావాలనుకుంటున్నారు? ఎందుకంటే ఈ రిలేషన్ ఏదైతే ఉందో, లేకపోతే ఈ పర్టిక్యులర్ ఇష్యూ ఏదైతే ఉందో, ఎవరితో అయితే వీళ్ళకి గుడ్ రిలేషన్షిప్స్ ఉంటున్నాయో అవి ఇట్ సెల్ఫ్ వాళ్ళని బంధించినట్టు అయిపోతుంది. వాళ్ళకి ఫ్రీగా ఉండదు. వాళ్ళకి వీళ్ళు కూడా ఫ్రీ అనే పదం విపరీతంగా వాడుతూ ఉంటారండి, సెకండ్ వాళ్ళలాగే. అందుకే సార్ ఏం చెప్పారంటే ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్ దే ఆర్ సెల్ఫ్ లిమిటెడ్ అని చెప్పారు. లిమిటేషన్ బయట నుంచి రాదన్నారు. ఎందుకంటే అట్ వన్ మూమెంట్ ఆఫ్ లైఫ్ వాళ్ళకి తెలుసు, ఎందుకంటే వీళ్ళు ఈ మదర్లీ ఫిగర్ అనేటువంటి వాళ్ళు ఎవరైతే, అది ఎవరైనా కావచ్చు, నేను మదర్లీ ఫిగర్ అనేది జస్ట్ టు గెట్ యూ దిస్ ఐడియా వేర్ ద పీపుల్ ఆర్ డిపెండెంట్ అపాన్ దెమ్ అని, అంతే. అంతేకాని మదర్లీ ఫిగర్ అంటే అస్తమానం మదరే అనుకోవద్దు. ఎవరి మీదైతే మన వ్యక్తి, మన పర్సన్, మన ఎక్స్ అనే పర్సన్ ఆధారపడి ఉన్నాడో దట్ షోస్ యాజ్ ఎ మదర్లీ ఫిగర్. వాళ్ళతోనే వీళ్ళకి రిలేషన్ ఉంటుంది, వాళ్ళతోనే వీళ్ళకి ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎఫెక్షన్ అండ్ లవ్ ఉంటాయి. అండ్ దే నో దట్ వితౌట్ దట్ పర్సన్ వీఆర్ కంప్లీట్లీ గాన్. వాళ్ళకి తెలుసు. బట్ స్టిల్ దట్ ఇట్ సెల్ఫ్ at one point of becomes constricted, restricted. అందుకనే రెస్ట్రిక్షన్ అనే పదం ఎక్కువ వాడతారు వీళ్ళు. సో ఈ సూపర్ క్లాస్ వరకు లేదా ఈ సబ్ క్లాస్ వరకు ఈ ఐడియా బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మనకి ఇవ్వాలి అనే ఐడియా మాత్రం పోదండోయ్. వాళ్ళు ఇవ్వకపోతే మనకి ప్రాబ్లమే. వీళ్ళకి ఎంత స్ట్రగుల్ ఉన్నా ఇండిపెండెన్స్ కోసం, ఎంత స్ట్రగుల్ ఉన్నా ఐడెంటిటీ కోసం, లోపల మాత్రం వీళ్ళకి తెలుస్తూ ఉంటుంది దట్ వీఆర్ డిపెండెంట్ అపాన్ దోస్ పీపుల్, దోస్ మదర్లీ ఫిగర్ లేదా దట్ మదర్లీ ఫిగర్ అనే బ్యాక్గ్రౌండ్ ఐడియా. అందుకనే దిస్ గ్రూప్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఎ కాన్ఫ్లిక్ట్ అని చెప్పుకున్నాం మనం ఇంతకుముందు. మీరు చూస్తున్నట్టయితే ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ద థర్డ్ సబ్ క్లాస్ ఈజ్ that I know internally I am a dependent, but I want to be independent. That dependency is a struggle for me.
that dependency is a restriction for me. అందుకే మీరు చూడండి ఎన్హెలనమ్ లియేలో మనం చెప్పుకున్నటువంటి ఫస్ట్ రెమెడీలో లాట్ ఆఫ్ సైకియాట్రిక్ ట్రబుల్స్, ఎందుకంటే ఇదే కాన్ఫ్లిక్ట్. ఈవెన్ క్యాక్టస్, బట్ క్యాక్టస్ ప్రూవింగ్ అండ్ క్యాక్టస్ pathology differs from enhelenum. It is a more the circulation part that was affected in cactus. It is more the nervous part that was affected in enhelenum. చూడండి, అందుకే జాగ్రత్తగా చదువుకోవాలి. మనం చదువుకునేటప్పుడు రెమెడీస్ పికప్ చేసుకునేటప్పుడు పేషెంట్స్ని చూసేటప్పుడు కూడా వీళ్ళల్లో మనం కేస్ షీట్ అంతా రాసుకున్నాం లేదా రాసుకుంటున్నాం. సో వీళ్ళల్లో ఏ సిస్టమ్ మేజర్గా ఎఫెక్ట్ అవుతుంది? ద సర్క్యులేటరీ సిస్టమ్ వాజ్ ఎ బిగ్ థింగ్ ఫర్ క్యాక్టస్ పేషెంట్స్. ద నర్వస్ సిస్టమ్ ఈస్ ద బిగ్ థింగ్ ఫర్ ఎన్హెలనమ్. ఏమంటే అదేంటండి అలా అంటారు, మిగతా సిస్టమ్స్ ఎఫెక్ట్ అవ్వాలి? డెఫినెట్గా అవుతాయి. ఏంటంటే ద మేజర్ థింగ్, ద మేజర్ ప్రూవింగ్స్ వర్ అబ్టైన్డ్ ఇన్ ద సర్క్యులేటరీ సిస్టమ్. బట్ alongside they are all, ఇప్పుడు ఉదాహరణకి other troubles, and cactus is a very good remedy for autistic children. సో గౌతమ్, నీ స్టడీలో క్యాక్టస్ కూడా చేర్చుకోవాలి నువ్వు. ఆటిజం స్టడీలో వెరీ గుడ్ రెమెడీ ఫర్ ఆటిస్టిక్ చిల్డ్రన్. కానీ ఎప్పుడు వెన్ యూ విట్నెస్ ద ప్రెగ్నెన్సీ ఆఫ్ ద మదర్ వైల్ క్యారీయింగ్ దిస్ ఆటిస్టిక్ చైల్డ్, అక్కడ మీకు ఈ కాన్ఫ్లిక్ట్ కనబడుతుంటుంది. ఏం కాన్ఫ్లిక్టు? ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ అనే పర్సన్ యుఎస్ నుంచి వచ్చారు. షీ వాజ్ క్యారింగ్ అనుకుందాం ఫర్ టైమ్ బీయింగ్. సో ఏమవుతుంది? షీ వాజ్ డిపెండెంట్ ఆన్ పేరెంట్స్. సో డే 1 నుంచి కూడా, అదే ఆవిడ ఎప్పుడైతే వచ్చారో అప్పటి నుంచి కూడా ఎవ్రీథింగ్ షీ హ్యాస్ టు గెట్ ఫ్రమ్ పేరెంట్స్. కొన్ని రోజులు అయ్యాక, ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఏమవుతుంది? షీ ఫీల్స్, she deludes in that part that these motherly figure or the parents are a sort of restriction for her. But at again she couldn't go away to US. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోలేదు, ఇక్కడ ఉండలేదు. ఇక్కడ ఉంటే వాళ్ళ మీద ఆధారపడి ఉండాల్సిందే, ఆధారపడడం ఇష్టం లేదు. చేయించుకుంటున్నంటే పేరెంట్స్ చేస్తున్న ప్రతిదీ కూడా తనని రెస్ట్రిక్ట్ చేస్తున్నటువంటి భావన ప్రెగ్నెన్సీలో రన్ అయిపోతూ ఉంటుంది మైండ్లో పాపం. సో ఫైనల్గా ఏమవుతుంది? అవుట్పుట్ బేబీ వస్తుంది, అండ్ బేబీ వాజ్ డయాగ్నోజ్డ్ మేబీ యాజ్ సమ్ అటెన్షన్ డెఫిషియన్సీ డిజార్డర్ ఆర్ సమ్ అదర్ ఆటిస్టిక్ ప్రాబ్లం. వైడ్ స్పెక్ట్రమ్ కదా, ఏదో ఒకటి. ఇప్పుడు మీరు రెట్రోస్పెక్టివ్గా మదర్ ప్రెగ్నెన్సీ హిస్టరీ తీసుకుంటే మీకు ఏం కనపడుతూ ఉంటుంది? మీకు ఈ రిలేషన్షిప్, లవ్, కేరు, నరిష్మెంటు నాకు కావాలి, నాకు ఒక మంచి ఐడియల్ పర్సన్, నన్ను అర్థం చేసుకునేవాళ్ళు కావాలి. వీళ్ళందరూ నాకు చేస్తున్నారు. నా హస్బెండ్ చాలా కోఆపరేటివ్, తర్వాత నా పేరెంట్స్ కూడా చాలా కోఆపరేటివ్, దే ఆర్ గివింగ్ మీ ఎనఫ్ లవ్ అండ్ కేర్, బట్ స్టిల్ ఐ ఫీల్స్ దట్ లవ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ రెస్ట్రిక్షన్ ఫర్ మీ అంటుంది. ఏం జరిగింది అంటే, లేదండి నాకు ఆ టైంలో అలాగే అనిపించింది, వాళ్ళు చూపిస్తున్నటువంటి ఆ లవ్ కేర్ అంతా కూడా నేను భరించలేకపోయాను, అది ఒక రెస్ట్రిక్షన్గా అనిపించింది. దట్ ఈస్ ఎ డెల్యూజన్ పార్ట్. అండ్ సో they try to avoid that people.
బీ లోన్లీ ఇన్ దట్ టైం. అందుకని ప్రెగ్నెన్సీ అంతా వాళ్ళు పైకి మామూలుగా ఏదో మాట్లాడుతూ ఉన్నట్టారు, కానీ వీలైనంత వరకు వాళ్ళ మీరు పేరెంట్స్ తీసుకుంటే ఏముంటామండి, అసలు ఆ మాట్లాడేదే కాదు ప్రెగ్నెన్సీ టైంలో, ఎప్పుడు ఒంటరిగా గదిలో కూర్చునేది అంటారు. మీరు కనుక పేరెంట్స్ హిస్టరీ కూడా, పేరెంట్స్ సిమ్టమ్స్ కూడా కన్సిడరేట్ చేస్తే, అవునండి ప్రెగ్నెన్సీలో ఏంటో మా పాప అసలు మాట్లాడేది కాదండి, ఎప్పుడు ఆ రూమ్లో కూర్చునేది, ఎవరితో కలిసేది కాదు. బికాజ్ దిస్ కాన్ఫ్లిక్ట్ ఇన్ ద నెక్స్ట్ స్టేజ్ appears as avoidance and they become lonely. ఇది వీళ్ళు చేసి వీళ్ళు ఏమంటారంటే నన్ను ఎవరో పట్టించుకోలేదంట. వీళ్ళు ఎక్స్పెక్టేషను కాన్ఫ్లిక్ట్ ఎరైజ్ అయ్యి వీళ్ళు సోషల్ లైఫ్ని అవాయిడ్ చేసి ఒంటరిగా ఉండి తర్వాత ఏమంటారంటే వాళ్ళల్లో కలిగేటువంటి ఇది చెప్తున్నాను, they feel that they are isolated by other people. Delusion states ఇలాగే ఉంటాయి. సో ఫస్ట్ మనకి ఎక్స్పెక్టేషన్, సార్ చెప్పినట్టు, when the expectation was not fulfilled, because పరిస్థితి ఎలా వచ్చింది, she should dependent on some other which she doesn't like at all. ఎవరి మీద ఆధారపడడం అనేది ఇష్టం ఉండదు, కానీ పరిస్థితి అలాంటిది కాదు, ఆధారపడాలి. పడేటప్పుడు ఉండేటువంటి కాన్ఫ్లిక్ట్, నాకు ఇష్టం ఉండని పని నేను చెయ్యాలి, అలాని వితౌట్ సొంతంగా ఏదో మ్యాస్కులైన్ టెండెన్సీ, లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం, 6th సబ్ క్లాస్ లాగా ఎవరిది అక్కర్లేదు, గాడిద గుడ్డు, మనకి రిలేషన్షిప్ లేదు, కేర్ లేదు, గాడిద మన ఏం అక్కర్లేదు అనే సిఫిలిటిక్ టైప్ ఆఫ్ ఎంటిటీ కాదు వీళ్ళు. దే రియల్లీ వాంట్ సమ్ పీపుల్ టు హ్యావ్ దట్ లవ్, కేర్, దే నీడ్ ఇంటర్నల్లీ. బట్ the idea to be independent, the struggle for the individuality, which are there right from the word go, ఏవైతే ఆ స్వేచ్ఛావాదం అనేటువంటిది లోపల ఏదైతే ఉందో అది ఒప్పుకోదు. సో మనిషి సైక్లో, అంటే సైక్ అంటే మొత్తం సిస్టమ్, మన సిస్టమ్, ఈ కాన్ఫ్లిక్ట్ ఎంటర్ అవుతుంది, విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ మయాజం. ఇప్పుడు things are looked in a other way by the people and they avoid people, they feel isolated but actually they are lonely. Then finally they doesn't want to share feelings with other people. ఇదంతా ప్రెగ్నెన్సీలోనే నడుస్తూ ఉంటుంది, ఈ సోషల్ వెల్బీయింగ్ అంతా. ఎక్స్పెక్టేషన్, రియాలిటీ, కాన్ఫ్లిక్ట్, లోన్లీ, ఐసోలేటెడ్, నో షేరింగ్, ఫైనల్లీ ది ఐడియా ఆఫ్ దట్ ఐ వాజ్ ట్రాప్డ్, delusion of trap, I was trapped. This is the picture of the mother during pregnancy, and then the output is a autistic child. Okay, ఈ థీమ్ అర్థమైంది కదా. హౌ cactus is a very good remedy in autistic children. Hello, got it? ఓకే, ఎవరో ఒకళ్ళైనా ఓకే అనాలి, సో దట్ వీ కెన్ గో. అర్థమైంది సార్. యా, ఓకే, థ్యాంక్ యూ. సో ఇది ఇక్కడ మనకి ఉండేటువంటి ఐడియా. మదర్ ప్రెగ్నెన్సీ హిస్టరీలో మీకు ఈ ఎక్స్పెక్టేషను, ఈ రియాలిటీ
ఈ కాన్ఫ్లిక్ట్, ఈ ఐసోలేటెడ్ నేచర్, ఈ లోన్లీ ఫీలింగ్, ఈ ట్రాప్డ్ సెన్సేషన్ ఇవన్నీ కనబడితే then be sure that you are going to deal with cactus in the autistic children. ఎన్హెలినం లియేలో కూడా ఉంటుంది సేమ్ పిక్చర్. మళ్ళీ మీరు అడుగుతారు, అందుకని ముందే చెప్పేస్తున్నాను. బట్ సర్చర్ మొన్న గౌతమ్ కూడా పెట్టాడు గ్రూప్లో. ఎన్హెలినం లియే ఈజ్ ఫ్రమ్ క్యాన్సర్ మానసం. దే ట్రై టు కంట్రోల్ ఎవ్రీథింగ్ విచ్ ఈజ్ absent in cactus. The miasm differs between cactus and Enhelinum. Enhelinum liae is a remedy of cancerous miasm. There is a lot of control theme in Enhelinum. With all this picture, ilage untundi picture anta, but a lot of control untundi. The idea of to be balanced in a chaotic condition. అంటే పరిస్థితి అంతా విషమిచ్చేస్తోంది, పరిస్థితి ఏది మనకు అనుకూలంగా లేదు, కానీ మనం పరిస్థితిని కంట్రోల్ చేయాలి, లేదా మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలగాలి అనేటువంటి ఐడియా కనుక ఆ ప్రెగ్నెంట్ లేడీకి ఉండి పుట్టిన పిల్లల ఆటిజంలో ఉంటే దెన్ ద రెమెడీ విల్ బి ఎన్హెలినం. క్యాక్టస్లో ఆ కంట్రోల్ థీమ్ ఉండదు. మోర్ యాక్సెప్టెన్సీ ఉంటుంది క్యాక్టస్లో, మోర్ అవాయిడెన్స్ ఉంటుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఐ థింక్ క్యాక్టస్ బిలాంగ్స్ టు సైకోటిక్ మ్యాథం. నాకు గుర్తులేదు, బట్ ఐ థింక్ దట్ బికాస్ ఆఫ్ ద పిక్చర్ ఇట్ వాజ్ గివింగ్ మోర్ ఆఫ్ అవాయిడెన్స్. So this is the next theme of cactus, the idea of autistic nature, autistic tendency. We can call it as autistic tendency in the children and the mother's pregnant history. So ఈ ఎక్స్పెక్ట్ అంటే మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, మీరు దిస్ థీమ్ ఇట్ సెల్ఫ్ is not sufficient. You should get the sensation of trapped. సో అది కూడా మీరు జాగ్రత్తగా గమనించుకోవాలి. ఒక్క థీమ్ని బట్టే మనం చెప్పలేం. అంటే ఏమన్నా డాక్టర్ గారు మీరు ఇలా చెప్పారు కదా, ఈసారి నుంచి ప్రెగ్నెన్సీలో మదర్స్ కనుక రెస్ట్రిక్షన్ అనే ఐడియా ఫీల్ అయ్యి మనకు దగ్గరకు వస్తే మనం అవ్వదండి, అలా వర్కౌట్ అవ్వదు సార్. మళ్ళీ చెప్తున్నాను, మీకు మొత్తం ఈ థీమ్ అంతా ఉండాలి అండ్ ద సెన్సేషన్ విత్ జెస్చర్స్ రావాలి. యూజువల్గా వస్తుంది, రాలేదనుకోండి వాట్ సార్ట్ ఆఫ్ రెస్ట్రిక్షన్ అని ఫీల్ అయ్యారు. ఎగ్జాంపుల్ ఇందులోనే ఆ టైంలో నాకు పిచ్చ కోపం వచ్చేదంటే రెస్ట్రిక్షన్ ఫీల్ అయినప్పుడు ఐ వాంట్ టు బీట్ దెమ్ ఇన్ టు పీసెస్ అన్నారే అనుకున్నాం, దెన్ ద ఐడియా ఇట్ సెల్ఫ్ షిఫ్ట్స్ ద సూపర్ క్లాస్. ఎందుకంటే మన స్టోరీని బట్టి, కాజేషన్ బట్టి, ఎయిల్మెంట్స్ బట్టి రిపటరీ కాదు, ఇది వెళ్ళలేం. దట్ ఈస్ నాట్ సఫిషియంట్ టు డిటర్మిన్ ఏ రెమెడీ హానెస్ట్లీ. సో రెస్ట్రిక్షన్ కనిపించింది, ఐసోలేషన్ కనిపించింది. వాట్ సార్ట్ ఆఫ్ రెస్ట్రిక్షన్ అండ్ హౌ డస్ దట్ రెస్ట్రిక్షన్ పెర్సీవ్డ్ బై దట్ ఇండివిజువల్ పర్సన్? Restriction feel avatam is a delusion part. What sort of restriction and what happened is the sensation idea, and that will give you the kingdom. It's a sensitive sort of restriction, then definitely the third subclass will come into picture. సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి కేసెస్లో. ఎందుకంటే మనకి థీమ్ తెలిసే కొద్దీ ఏమవుతుందంటే ఇంకొక పెద్ద డిసడ్వాంటేజ్ వీ కెన్ కాల్ ఇట్, థీమ్స్ తెలిసే కొద్దీ వీ విల్ గో మోర్ విత్ థీమ్స్ రాదర్ దాన్ ద సెన్సేషన్. సెన్సేషన్ రిఫైన్డ్ అని ఒక పుస్తకం రాశారు, అందులో సార్ చెప్తారు ఈ పాయింట్, శంకరన్ సార్. ద నీడ్, ఎందుకంటే ఇట్స్ నాట్ ద థీమ్ దట్ విల్ గివ్ యూ ద ఐడియా. అఫ్ కోర్స్ కొంతవరకు రావచ్చు, 50%. But to determine a remedy, to have an anchor,
to have a simillimum, we need sensation. That sensation, that trapped sensation, that will give you that this guy belongs to the third subclass of the plant kingdom of the third superclass and the remedy cactus G for the autistic child. అందుకని మనం థీమ్తో పాటు వాట్ సార్ట్ ఆఫ్ రెస్ట్రిక్షన్, మనకి ఇక్కడ దాకా వస్తే ఏ రకమైన రెస్ట్రిక్షన్ లేదా ఫంక్షనల్ పార్ట్ అసలు ఏ రకమైన ఇండిపెండెన్సీ కావాలి. అప్పుడు మళ్ళీ చెప్తారు ఇండిపెండెన్సీ ఆఫ్ థర్డ్ సబ్ క్లాస్ ఏంటి, నాకు తెలుసండి నేను అంత ఇండిపెండెంట్ ఏం కాదు, మా లవ్ కేర్ అవి కావాలి, వాళ్ళ దగ్గర నాకు రిలేషన్షిప్ అనేది లేకుండా నేను ఉండలేనండి. ఐ వాంట్ పీపుల్, ఐ వాంట్ ద మదర్లీ ఫిగర్, బట్ అట్ సమ్ టైమ్ ఐ ఫీల్ దట్ దిస్ మదర్లీ ఫిగర్ ఈజ్ ఇట్ సెల్ఫ్ రెస్ట్రిక్టింగ్ మీ టు హ్యావ్ మై ఇండిపెండెన్స్ అని చెప్తారు. అది ఫంక్షనల్ పార్ట్ని మీరు ఎంక్వైరీ చేసి తెలివిగా వెళ్ళినా అదే వస్తుంది. సెన్సేషన్ పార్ట్ నుంచి వాట్ సార్ట్ ఆఫ్ రెస్ట్రిక్షన్, డిస్క్రైబ్ దట్ రెస్ట్రిక్షన్, చెప్పండి దాని గురించి అన్నా అదే వస్తుంది. అదే మీరు ఫంక్షనల్ పార్ట్ ఆఫ్ రెస్ట్రిక్షన్ ఆఫ్ 6th సూపర్ క్లాస్కి వెళ్ళిపోయారు అనుకోండి, 5th 6thలో జస్ట్ గివ్ దట్ ద రెస్ట్రిక్షన్ ఈజ్ డేంజర్. It's a danger zone for me అంటారు 5th సూపర్ క్లాస్ వాళ్ళు. And I want to come out of, at any point I doesn't want that. I am not dependent on that people. Who are they to restrict me? I don't want that love care thing. 5th లో ఆ ఐడియా ఏంటంటే ఆ రెస్ట్రిక్షన్ ఈజ్ నాట్ just a self-limiting restriction, but it is a dangerous kind of restriction, dangerous sort of restriction, which does not evolute me. నన్నుగా చేసుకోవడానికి అది అసలు సహకరించట్లేదు. ఎవరికి కావాలి బోర్డ్ రిలేషన్షిప్స్ అంటారు వాళ్ళు 5th వాళ్ళు. And the 6th idea is purely attack and defense. They feel that they are attacked but not trapped. The third people feel trapped with this idea, and the 6th people will feel attacked by the same idea. Enta difference undo chudandi. So deeper cases lotuga తీసుకోవడం ఇదే అడ్వాంటేజ్. You can get the best simillimum. Definitely you are getting the best simillimum. Of course patients కూడా సహకరించాలి. ఎందుకంటే కొంతమంది ఇవన్నీ అవసరం లేదు. అఫ్ కోర్స్ నిజంగా కూడా కొన్ని కేసెస్లో వాళ్ళు చెప్పరు. పాపం ఫిజిషియన్స్ కూడా ఇంత శ్రమ పడి ఉపయోగం ఏముందిలే, మనం రెగ్యులర్గా కొట్టేద్దాం, ఏదో మెడిసిన్స్ ఇచ్చేద్దాం అన్న ఐడియాలో ఉంటారు. But you will not get the pure emphasis if you prescribe on the superficial point of view. That is not sufficient enough. అదొక దాని ఏమంటే హిండరెన్స్ లా ఉంటుంది మన గ్రోత్కి. కొంత ఆ ప్రాక్టీస్ చేస్తున్న ఎరీనా కూడా కొంత, ఎందుకంటే వాళ్ళు ఇఫ్ దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ అండ్ ఫీల్ మోర్ అన్హ్యాపీ విత్ దిస్ పార్ట్ ఆఫ్ కేస్ టేకింగ్, పీపుల్ హ్యావ్ ఎ టెండెన్సీ టు గో విత్ మెటీరియా మెడికా అండ్ రిపర్టరీ. అందుకని కొంచెం ఈ ఫిలాసఫీ అంతా ఏ రెమెడీ తర్వాత ఏ రెమెడీ వేయాలి, క్యూర్ ఎలా జరుగుతోంది, ఆబ్స్టకల్స్ ఏమున్నాయి, ఈ ట్రెడిషనల్ పార్ట్లో వెళ్ళేటువంటి వాళ్ళకి కొంత ఒక్కొక్కసారి కొంచెం పేషెంట్స్ కొంత తగ్గవచ్చు హానెస్ట్గా చెప్తుంటే. ఈ ఫిలసాఫికల్ పాయింట్ ఎవరైతే చూడరో ఏంటంటే ఎప్పటికప్పుడు దే యూజ్ ఇట్ టు గివ్ రెమెడీస్ మెకానికల్లీ. అంటే వాడు సిమ్టమ్తో వచ్చాడంటే ఆ సిమ్టమ్నే ఫోకస్ చేసి మందిచ్చే వాళ్ళ ప్రాక్టీస్ కొంత ఎక్కువ ఉండొచ్చు ఇనీషియల్ డేస్లో ఆ పాయింట్ ఉంటుంది. బట్ ఇప్పుడు కూడా
along with thing we should have some self satisfaction. నేను అది నమ్ముతాను. సో ఏమవుతుందంటే మనం ఏంటి చేస్తున్నాం, మనం నేర్చుకుంది ఏంటి, మన కెరింగ్ లాస్ ఆఫ్ క్యూర్ అన్నాం, అవేం కనపట్లేదు. ఈ ఐడియా వస్తుంది. బికాజ్ ఆ ఐడియా రావటానికి కారణం నిన్నే జరిగింది. సో ఒక క్యాల్కేరియా ఆర్స్ పేషెంట్, he was doing beautifully with calcarea ars for his heart conditions, and now he developed some skin condition. So from the past 6 months this guy is pushing me something to give for his skin condition. వచ్చినప్పుడల్లా చెప్తాను, సార్ అది మనం అణిచివేతకి ఉన్నాయి సార్, దానికి సంబంధించిన రెమెడీస్. క్యాల్కేరియా ఆర్స్ 1M 6 months బ్యాక్ ఇచ్చాను. ఆఫ్టర్ దట్ ఈ స్కిన్ కండిషన్ డెవలప్ అయింది, ఆయాసం తగ్గిపోయింది, చెస్ట్ పెయిన్ లేదు. ద రివ్యూ కార్డియాలజిస్ట్ కూడా బాగుంది మీ హార్ట్ కండిషన్ అని చెప్పాడు. కానీ ఈయన వచ్చినప్పుడల్లా, సార్ నాకు కొంచెం ఈ స్కిన్కి మీరు ఇవ్వాలి, దురద భరించలేకపోతున్నాను, మంట ఇదే చెప్తున్నాడు. సార్ ప్లీజ్ అండి నా మాట, నేను ఇది చెప్తున్నాను, ప్లీజ్ అండి నా మాట వినండి, మనం కనుక దీన్ని సప్రెస్ చేస్తే మళ్ళీ హార్ట్ కండిషన్ వర్స్ అయిపోతుంది అని నేను చెప్తున్నాను. ఇది నడుస్తుంది గత 6 months నుంచి. కానీ ఉన్నారు అదర్ గైస్, ఎందుకంటే ఈవేళ మంది ఇచ్చి 3 రోజులకు పేషెంట్ రమ్మని మళ్ళీ మనం మందు మార్చేసి ఇలా రకరకాల పద్ధతుల్లో చేసే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అల్టిమేట్లీ కేస్ విల్ ఎండ్ అప్ ఇన్ ఎ ప్యాథటిక్ కండిషన్ that may be liked by the patient for temporary being, కానీ but we couldn't and we shouldn't do it. మనం చేయకూడదు. as we know the theme, the theory, what will happen కెంట్ చెప్తారు క్లియర్గా మన కార్బోవేజ్ అనే రెమెడీలో. కొన్నిసార్లు మీకు విషమ పరిస్థితులు రావచ్చు, బట్ స్టిల్ యూ షుడ్ బి విత్ యువర్ కాన్షియన్స్ ఓన్లీ. పేషెంట్కి నచ్చట్లేదు కదా అని మనం తప్పుడు వైద్యం చేయకూడదు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూని మనం చాలా అంటే నేను ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే, ఈ క్యాక్టస్ కేసెస్లో మనకి ముఖ్యంగా ఈ రెమెడీ ఇచ్చిన తర్వాత ఈ హార్ట్ కండిషన్స్ నా ఎక్స్పీరియన్స్లో చెప్తాను, డెఫినెట్గా సమ్ సూపర్ఫిషియల్ పార్ట్ ఎపీర్ అవుతాయి. స్కిన్ కండిషన్స్, జాయింట్ పెయిన్స్, ఏదో ఒకటి విచ్ ఈజ్ ఏ లెస్ డేంజరస్ దెన్ హార్ట్ కండిషన్ డెఫినెట్గా మీకు ఈ కేసెస్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే అప్పుడు పేషెంట్ని అట్టే పెట్టడంలో మీ స్కిల్ ఆధారపడి ఉంటుంది. దట్ షుడ్ బి డన్. రైట్, ఓకే. దెన్ ద నెక్స్ట్ థీమ్, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ థీమ్, doesn't like to be controlled at any situation, especially from that mother-like figure. And sometimes these conditions will give us some pathology of hypertension, BP. ఇలా అయితే మనం యాంగ్జైటీ, యాంటిసిపేటరీ యాంగ్జైటీ, ప్యానిక్ అటాక్స్ చెప్పుకుంటున్నాం, అలాగే హైపర్ టెన్షన్ కూడా డెవలప్ అవుతుంది. సపోజ్ ఎగ్జాంపుల్, ఇప్పుడు దాకా మనం మదర్ వైపు నుంచి బాస్ సపోజ్, సో ఫ్యాక్టరీలో జాబ్ చేస్తున్నారు, ఎన్నాళ్ళ నుంచో 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. అదే మనకి బ్రెడ్ అండ్ బటర్, అదే మనకి తిండి పెట్టాలి. బట్ మేనేజ్మెంట్ ఈ మధ్య స్ట్రిక్ట్గా ఉంటుంది. ఇంకా బయటికి కూడా వెళ్ళకపోతే ఎలాగండి అని చెప్తున్నాడు పేషెంట్. కంప్లీట్ కంట్రోల్డ్ థీమ్ ఫ్రమ్ ద మేనేజ్మెంట్. దాంతో తీవ్రమైనటువంటి అన్సాటిస్ఫాక్షన్, తీవ్రమైనటువంటి డిస్సాటిస్ఫాక్షన్, a sort of anxiety in the head,
కంజెస్టివ్ ఫీలింగ్ ఇన్ ది హెడ్, హైపర్ టెన్షన్ చూస్తే, బీపీ చూస్తే 160 ఉంటుంది. ఏంటి సార్ ఇలా జరుగుతుందండి ఫ్యాక్టరీలో? అండ్ దిస్ ప్రోగ్రెసెస్ ఇంటూ ఏ క్రానిక్ కండిషన్. డ్రై అయిపోతారు. ఫస్ట్ కంజెస్టివ్లా ఉంటుంది విత్ ఏ కంట్రోల్డ్ ఫీలింగ్. కంజెషన్స్ ఏర్పడుతూ ఉంటాయి, అంటే సడన్గా గుండె పట్టినట్టు లేదా తల పట్టేసినట్టు, బీపీ చూస్తే ఎక్కువ ఉంటుంది. స్లోలీ ఇట్ ఎక్స్టెండ్స్ ఇంటూ డ్రై ఫీలింగ్. ఎవరితో మాట్లాడకపోవటం, ఒంటరిగా ఉండడం. పాపం భార్య చెప్తుంది, ఈ మధ్య ఆయనకి ఫ్యాక్టరీలో కొంచెం ప్రెషర్స్ ఉన్నాయండి, ఇదివరకు పాపం ఇంటికి వచ్చి పిల్లలకి పాఠాలు అది చెప్పేవారు, కొంచెం ఈ మధ్య అసలు చెప్పలేకపోతున్నారు. చాలా రెస్పాన్సిబుల్ పర్సన్ అండి, కానీ ఇప్పుడు ఇలా అయిపోయింది. అండ్ దే ఫైనల్లీ ల్యాండ్ అప్ ఇంటూ ఏ టోటల్ అవాయిడెన్స్. ఏం జరిగింది? స్టెప్ బై స్టెప్ ఇదంతా చెప్తారు మీరు. దెన్ బీ రెడీ టు ఫిట్ దిస్ కేస్ అండర్ క్యాక్టస్. అదే క్వెర్కస్ వాళ్ళు ఉన్నారనుకోండి, మన సెకండ్ సబ్ క్లాస్ వాళ్ళు, ఎక్స్ట్రీమ్లీ రెస్పాన్సిబుల్ పీపుల్, చాలా రెస్పాన్సిబుల్గా ఉంటారు. అండ్ దే హ్యావ్ నో బౌండరీస్, ఈజీగా ఇన్క్లైన్ అయిపోతారు ఫ్యాగెల్స్ ఆర్డర్లో. అండ్ దే ఫైనల్లీ ఫీల్ దట్ దే ఆర్ restricted by the boss, which creates heaviness with opposite of light, and they slowly shifts to the tendency of alcoholism. So చూసారా, ఒకే పాయింట్, బాస్ అనే ఐడియా కామన్ ఇద్దరికి, కానీ సెకండ్ సబ్ క్లాస్లో ఇది హెవీనెస్, ప్రెషరు, బర్డెను, ప్రెషర్ కుక్కర్ సెన్సేషను అవి తీసుకొస్తుంది. థర్డ్ సబ్ క్లాస్లో రెస్ట్రిక్షను, ఐసోలేటెడు, అవాయిడెన్సు ఇది తీసుకొస్తుంది. కానీ కాజేషన్ ఒకటేనండి. సో సూపర్ఫిషియల్గా రెండు ఒకలాగే కనబడుతుంటాయి, బట్ తీసుకుంటే సెకండ్ సబ్ క్లాస్లో ఇది తీసుకెళ్ళి అండ్ ద గై షిఫ్ట్స్ ఫర్ ఆల్కహాలిజం. It's an escape route for quercus robber people. సో వాళ్ళు అలా షిఫ్ట్ అవుతారు. ఈ ప్రెషర్ కాజేషన్ సేమే ఉంటుంది, కానీ కాజేషన్ తర్వాత హ్యాపెన్ అయ్యేటువంటి టెండెన్సీస్ అంటే ఎమోషను, డెల్యూజను, సెన్సేషను వేరీ అయిపోతాయి. ఎమోషన్ కూడా కొంతవరకు కలవచ్చు, రెండిటికి కామన్ అవ్వచ్చు, బట్ డెల్యూజను, సెన్సేషను వేరైపోతాయి. నెక్స్ట్ థీమ్ కనుక మనం చదువుకున్నట్టయితే క్యాక్టస్లో, అన్విల్లింగ్ టు డూ ఎనీథింగ్ విచ్ డజంట్ కమ్ ఫ్రమ్ హిమ్సెల్ఫ్ ఆర్ హెర్ సెల్ఫ్. వాళ్ళకి అనిపించింది ఏది కూడా చేయబుద్ధి కాదు, వాళ్ళ నుంచి రావాలి, నాకు అనిపించాలి. చెప్పాను, క్యాక్టస్ పీపుల్తో గనక డీల్ చేస్తుంటే మనకి ముళ్ళతో డీల్ చేసినట్టు ఉంటుంది, ఎందుకంటే దానికి ముళ్ళు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ప్రతి సీన్లోనూ క్యాక్టస్ పీపుల్ వాళ్ళు అనుకున్నట్టుగా ఉన్నారా లేదా అని మనల్ని టెస్ట్ చేస్తారు. సో కొంత కూడా సపోజ్ ఇద్దరు ఏదైనా ఒక హోటల్కి వెళ్దాం అనుకున్నారు, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఇద్దరు, వీడేదో ఉడిపి అక్షయ అన్నాడు, ఇంకోటి ఏదో అన్నాడు. ఈ క్యాక్టస్ వాడు అనుకున్నదే జరగాలి, వాడు బేర్ చేయలేడు. లేకపోతే ఇది చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద పెద్ద విషయాల దాకా ప్రతి చోట రిఫ్లెక్ట్ అయిపోతుంది.
అందుకని ఆ ఆపోజిట్ రిలేషన్షిప్లో ఉన్న పార్ట్నర్స్ దే ఫీల్ వెరీ మచ్ అన్హ్యాపీ విత్ దీస్ పీపుల్. కానీ వీడేమనుకుంటాడు, వాడిదే తప్పు అనుకుంటూ ఉంటాడు. రావచ్చు కదా, నేను వారానికి ఒకరోజు సినిమాకి అడిగాను, ఆ మాత్రం రాడా అనిపిస్తుంది వైఫ్కి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆ రోజే సపోజ్ కర్మగాలి ఆఫీస్లో బాస్ ఏదో ఎక్కువ వర్క్ చెప్పాడు. ఆయన ఎవడో వస్తున్నాడు పైనుంచి, నువ్వు అన్ని అకౌంట్స్ అన్ని రెడీ చేయని ఏదో చెప్పాడు, లేట్ అయిపోయింది. నేను ఈ రోజు సినిమా అలా కాదు, రేపు వెళ్దాం, నో నేను ఈవేళ ఇంకా ఎప్పుడు నీ జీవితంలో సినిమా రాను నీతో. నేట్రమ్ వాళ్ళు, క్యాక్టస్ వాళ్ళు, చెప్పాను కదా, ఆ టైప్ ఆఫ్ టెండెన్సీ ఉంటుంది. అందుకే అందరూ వీళ్ళంతా, ఈ గ్రూప్ అంతా ఈ థర్డ్ సబ్ క్లాస్ సూపర్ క్లాస్ లో పడ్డారు. సో తన నుంచి వచ్చింది యాజ్ ఇట్ ఈస్ గా జరిగి తీరాలి. వేరే వాళ్ళు చెప్పింది చెయ్యను, నాకు అనిపించాలి, నాకు అనిపించింది జరిగి తీరాలి. ఇదేంటండి బాబు, మీరు ఇది మ్యాస్కులైన్ లా ఉంది, 6th సూపర్ క్లాస్ అవదా అని అడుగుతారు మన వాళ్ళు ఎవరైనా. మళ్ళీ ఇదే చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించాలి. ఇదే 6th వాళ్ళు అనుకోండి, దే అవాయిడ్ దట్ పార్ట్నర్ అండ్ దే దెమ్సెల్వ్స్ విల్ డూ దట్. సపోజ్ ఇందాక ఎగ్జాంపులే ఉందాం అనుకున్నా, నువ్వు వెళ్ళి దాన్నే ఉంది, నువ్వు అక్కడ తిని, నేను దే డజంట్ కేర్. కానీ థర్డ్లో దే వాంట్ దట్ పర్సన్ టు లిజన్ టు హిమ్ బికాస్ దే లవ్ రిలేషన్షిప్స్, దే వాంట్ దట్ సోషల్ వెల్బీయింగ్, కలిసి ఉండాలి, కేరు, బికాస్ దే ఆర్ సెల్ఫ్ లిమిటెడ్. అదే చెప్తున్నాను, వాళ్ళు ఆ రిలేషన్కి దానికి వాళ్ళు చాలా గౌరవం ఇస్తారు. బట్ అట్ ద సేమ్ టైం వీళ్ళు అనుకున్నదే జరగాలి. సో వాడు అవతల వాళ్ళు ఉండాలి, వీళ్ళు ఉండాలి, కానీ వీళ్ళు అనుకున్నదే అవతల వాళ్ళు చేయాలి, వాడు చెప్పింది వీళ్ళు చేయరు. ఒకవేళ వాడు చెప్పింది వాళ్ళు చెప్పినా ఆ చెప్పింది వీళ్ళకి రెస్ట్రిక్షన్గా అనిపిస్తుంది, అది క్యాక్టస్. అదే థర్డ్ సబ్ క్లాస్, ముఖ్యంగా క్యాక్టస్. సింపుల్, వాళ్ళు ఇండివిజువల్గా ఏది చేయరు. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, వాళ్ళు ఇండివిజువల్గా చేసుకునేవి కూడా వాళ్ళు చేయరు, వాళ్ళు వీళ్ళు చెప్పినట్టే చేయాలనుకుంటారు, కానీ ఆ చెప్పిందేమో వీళ్ళకి నచ్చదు. అందుకని నాకు అనిపించినప్పుడు నేను చేస్తానంట. కానీ వాళ్ళే మనల్ని రెస్ట్రిక్ట్ చేస్తున్నారు అనిపిస్తుంది. వీడు అనుకున్నదే వీడు చేయాలనుకుంటాడు, కానీ వాళ్ళు చెప్తే వీడికి రెస్ట్రిక్షన్లా అనిపిస్తుంది. పోనీ వీళ్ళు చెప్పింది వీళ్ళు ఒంటరిగా చేసుకుంటూ వెళ్ళిపోతారా వాళ్ళని పట్టించుకోకుండా అంటే అది కుదరదు, మళ్ళీ వాళ్ళు ఉండాలి. ఇది సెల్ఫ్ లిమిటేషన్ అంటే సింపుల్గా. దే నీడ్ పీపుల్, దే వాంట్ పీపుల్, దే సోషలైజ్ విత్ పీపుల్, బట్ దే ఫీల్ రెస్ట్రిక్టెడ్ బై ద పీపుల్ and they want to be isolated, doesn't want to socialize, feels lonely, and finally they feel trapped. That is the idea. అందుకని ఇందాక చెప్పినట్టు క్యాక్టస్ తో డీల్ చేస్తుంటే, క్యాక్టస్ వైఫ్ తో డీల్ చేస్తున్నాడంటే వాడికి ముళ్ళ మీద కూర్చున్నట్టే ఉంటుంది. ఎందుకంటే వాడికి ఎంత ప్రయత్నించినా అర్థం కాదు, ఏవో ఆవిడ పని ఆవిడ చేసుకోవచ్చు కదా బాబు, నాకెందుకు ఇలాగా తలకాయ పోటు అనుకుంటూ ఉంటాడు. వాళ్ళు వీళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తారు, వీడేదైనా చెప్తే రెస్ట్రిక్షన్ ఫీల్ అవుతారు, దాంతో ఐసోలేట్ చేసేసి వీళ్ళు లోన్లీగా ఉండి వాళ్ళని ఐసోలేట్ చేసేసి వీళ్ళు ఐసోలేటెడ్ ఫీలింగ్ పొంది, అండ్ ఫైనల్గా వాళ్ళు ఏమిటి అసలు పెళ్ళైనప్పటి నుంచి ఐ ఫీల్ ట్రాప్డ్ అంటారు. అలా ఉంటుంది క్యాక్టస్ కండిషన్, చిత్రంగా.
నెక్స్ట్ థీమ్, ఎవర్స్ టు అవుట్ సైడ్ అథారిటీ. అది ఇందాక చెప్పుకున్నదే మళ్ళీ. వీళ్ళు నిర్ణయించుకుని చేస్తే ఆ పని వాళ్ళు బ్యూటిఫుల్గా చేస్తారు. ఎవరైనా బయట వాళ్ళు ఏదైనా చెప్పినా అది అథారిటీగా ఫీల్ అవుతారు. వాళ్ళు ఎవరండి మాకు చెప్పడానికి, ఎంత పెళ్లి చేసుకుంటే మాత్రం వైఫ్కి ఎకనామికల్ స్టెబిలిటీ ఉండద్దా అంటారు. యూజువల్గా యూనివర్సల్గా మాట్లాడుతూ ఉంటారు ఈ పీపుల్. ఫెమినైన్ ఐడియాస్ ఉంటాయి. అసలు మెరైటల్ లైఫ్ అనేది పెద్ద రెస్ట్రిక్షన్ అండి అంద ఒక ఆవిడ, ఒక క్యాక్టస్ పేషెంట్. సో దే ఫీల్ దట్ ద అవుట్ సైడ్ అథారిటీ ఈజ్ ఎ బిగ్ థింగ్ ఫర్ దెమ్. వాళ్ళకి అనిపిస్తే వాళ్ళు బాగా చేస్తారు. కానీ మనం ఏమాత్రం సలహా ఇచ్చినా ఇలా కాదు అలా చేయంటే అది చాలా రెస్ట్రిక్షన్గా ఫీల్ అయిపోతుంటారు. చిన్న విషయాలు, పెద్ద విషయాలు కాదు. అదే మీరు ఫస్ట్ సబ్ క్లాస్ వాళ్ళు తీసుకోండి, పల్స్టెల్లా వాళ్ళును, క్యాంఫర్ వాళ్ళు, నక్స్ మోస్కేటా వాళ్ళు, అసలు హాయిగా ఉంటుంది. వాళ్ళు నువ్వు ఏదైతే చెప్పు బాబా చేసేస్తా అంటారు. అందుకే ఏంటంటే పల్స్టెల్లాలో వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ సిమ్టమ్ ఇన్ లైన్స్ విత్ ఇప్పుడు చెప్పుకున్నది మౌల్డింగ్. దాన్ని ఏమంటాం? ఈజీలీ ఈల్డింగ్ డిస్పోజిషన్. కెంట్ ఏమంటారు? కెంట్ వర్డ్స్ ఏమంటారు పల్స్టెల్లాలో? కెంట్ ఈజీలీ లెడ్ అండ్ పర్స్యూడెడ్ అంటారు. అవునా? ఫస్ట్ పేరాలో they are the people who can easily led and persuaded, and these are people who will never yield to you. cannot be opposite చెప్పొచ్చు, cannot be led and persuaded అని చెప్పొచ్చు. ఈ పీపుల్ క్యాక్టస్ పీపుల్ అంత డిఫరెన్స్ ఉంటుంది. చూడండి సూపర్ క్లాస్ మారుతుంటే. అంటే ఈ అండర్స్టాండింగ్ మనకి పేషెంట్స్లోనే కాదండి, అసలు మన ఒక రెమెడీ అలా ఎందుకు ఉంటుందనే దానికి కూడా మనకి చాలా గ్రేట్ వ్యూ ఇస్తుంది సూపర్ క్లాస్ అండర్స్టాండింగ్. మనకి పేషెంట్స్లోనే కాదు, ఇన్ జనరల్గా ఒక రెమెడీని అర్థం చేసుకోవడానికి కూడా వాట్ లైన్స్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్, వీ కెన్ అండర్స్టాండ్ అండ్ వీ షుడ్ అండర్స్టాండ్. మనకి ఈ సూపర్ క్లాస్ సబ్ క్లాస్ అండర్స్టాండింగ్ చాలా హెల్ప్ అవుతుంది దాంట్లో. వాట్ లైన్స్, ఆన్ వాట్ బేసిస్ ఏ రెమెడీ బిహేవ్స్ లైక్ దిస్, ఆర్ ద ప్రూవింగ్ స్కేమ్ లైక్ దిస్, ఆర్ ద పేషెంట్ టెల్స్ లైక్ దిస్. ఇవన్నీ కూడా మనకి ఈ థర్డ్ జనరల్ సూపర్ క్లాస్ అండర్స్టాండింగ్ ఎలాగో తెలుస్తుంది, థర్డ్ వాళ్ళు ఈ బేసిస్లో ఇలా మాట్లాడుతున్నారని కూడా తెలుస్తుంది. So doesn't like to be an authority, and they feel it's like an authority. ఒక ఆవిడ తన భర్త ఫోన్ నెంబరు తన మొబైల్లో డైనోసార్ అని ఫీడ్ చేసుకుంది. ఏమండి విన్నారా? ఎవరు నవరే జోక్లో కూడా వాస్తవం చెప్తున్నాను. సో నాకు చాలా ఆశ్చర్యం వేసింది. పేషెంట్ ఆయనకి ఏదో కోల్డ్ ఉందండి మీరు మాట్లాడండి అని నాకు ఇచ్చారు, పట్టుకొచ్చి చూస్తే డైనోసార్ అని ఒక కపాలం గుర్తేసింది. సో దట్ ఈస్ ద ఐడియా, దట్ ఈస్ ద అండర్స్టాండ్. సో కొంచెం కొన్ని పాయింట్స్ ఉన్నాయి. సో వీ విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. 90% క్యాక్టస్ అయిపోయింది. సో వీ విల్ go through the last few lines and relationship with other remedies.
అండ్ దెన్ వి విల్ మూవ్ టు ద నెక్స్ట్ రెమెడీ. ఐ థింక్ కార్నీజియా అనుకుంటా. ఓకే, ఓకే సార్. ఎనీ డౌట్స్ రిగార్డింగ్ టుడేస్ సెషన్? సార్ డౌట్స్ లేవు, కానీ రాసుకుందాం అంటే కొద్దిగా స్పీడ్ మీరు ఎక్కువ చెప్తున్నారు. స్లోగానే చెప్పాను కదా సార్, ఇవాళ చాలా స్లోగా చెప్పాను. రాసుకునే విషయాలు కొన్ని ఇట్లా కొన్ని ఇంపార్టెంట్ అన్ని కలిపి ఒక సమ్మరీ లాగా చెప్తున్నారు కదా. మనం లాస్ట్ లో అయిపోయాక ఒక సమ్మరీ చెప్తాను. అదే, ఓకే. ఓకేనా? నో డౌట్సా? ఓకే సార్. ఓకే సార్. గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.